సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సైలెంట్ గా అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లరి చేసుకోవాలా? ఫస్ట్ విషయం చెప్పండి. ఎందుకు అల్లరల్లరిగా చేస్తున్నారు? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు దాంట్లో సైలెంట్ గా వచ్చి చదవడం, దానికి ఏంటో సొల్యూషన్, అదేంటో రైట్ ఆర్ రాంగ్ అనేది చేసుకోవడం తప్పలేదు. కానీ ఎందుకు అల్లరి చేస్తున్నారు? అలా 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 ఇంకా అసలు మన మీద మనం పొరచలుకున్నట్టేగా. ఎందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారి దృష్టిలో పెట్టాలి. నేను సురేంద్రబాబు గారికి చెప్పాను. చెప్తే అసలు ఇది నోటీసులో లేదమ్మా, ఇలాంటిది అయితే ఏమీ లేదు అంటే, కాదండి ఇప్పుడు పిల్లలందరూ ఏంటనేది అంటున్నారు, వాళ్ళని ఇవన్నీ వీళ్ళు వచ్చి చెప్పారు, వాళ్ళని పంపించి వాళ్ళతో మాట్లాడాను అని అంటే, రేపు నేను వస్తాను కదా అని చెప్పారు ఆయన. అది రేపు ఎవరు ఉంటారు? అందరం మాట్లాడే విషయాలు అవి. ప్రతిసారి ఏ ప్రాబ్లం ఇద్దరు ముగ్గురు వెళ్తే మమ్మల్ని అసలు మినిమం మాకంటూ సొల్యూషన్ ఏది దొరకట్లేదు. కాలేజ్ మమ్మల్ని చేస్తున్నారు తప్ప ఇద్దరు మాట్లాడారు. ఎవరు మీరు ఎలా చెప్పారో వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరో తెలియదు కాదు. ఇప్పుడు చెప్పారు కరుణాబాబు గారు కూడా తెలుసు అంటే ఆయన దృష్టిలో కూడా పెట్టారని అంటే మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి ఇంగ్లీష్ ఇది విషయం ఎందుకు ఎలా స్ప్రెడ్ అయింది అనేది, ఇదైతే ఫేక్ అని అయితే నాకు 100% నేనైతే చెప్తాను. ఫేక్ అవ్వాలి, ఫేక్ అవుతుంది. మీకు ఎవరికైనా ఎవరైనా మీకెవరు చెప్పారు? మీకెవరు చెప్పారు? ఎవరికన్నా ఎవరు చెప్పారు? ఇది అంటే ఒకటి ఒక రాయి నాకు మాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు. బాయ్స్ అందరూ వచ్చి అడుగుతున్నారు, మనం అది ఫేక్ అని అడుగుతున్నాం. అదే అలాగే అవ్వాలని కోరుకుంటాం. ఒక రూమరు ఇంత వైల్డ్గా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? కాబట్టి చాలా ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు కదా, ఆడవాళ్ళం కదా, ఏది గమనించాలి మాట్లాడినా నేను ఆ రోజు నేనే ఉన్నా మేడం. మీ దగ్గర లెటర్ పట్టుకొచ్చి ఇచ్చారన్న మొన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల సార్ మాట్లాడలేదు, మీరు రాలేదా? బయట ఒక 4 మెంబర్స్ ఉన్నారు, లోపలికి ఒక అబ్బాయి వెళ్ళాడు. అబ్బాయితో మాట్లాడితే ఎవరి ఫోన్లో నేను బయట నుంచి ఆ 4 మెంబర్స్ కూర్చున్న వాళ్ళలో నాకు ఒక అబ్బాయి జస్ట్ తెలుసు. నాకు జస్ట్ తిరుగుతున్న వేరే సార్ సరే ఎవరో తిరుగుతున్నది పోలీస్ కేసు అవుతుంది, మీరు ఎన్నికోండి అవుతుంది, ఎందుకు ఉన్నారు వెళ్ళిపోండి అని చెప్పి తిట్టారు. తర్వాత ఇంకో అబ్బాయి వస్తే సార్ రవీంద్రబాబు సరే బయటకు వచ్చి అబ్బాయిని బయట వరకు డ్రాప్ చేసి నేను మీరైతే సపోర్ట్ చేస్తా, నీ ఫస్ట్ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పి సార్ లోపలికి వెళ్ళారు. తర్వాత నేను సార్తో అనమాట నాకు ఇష్యూ ఏం తెలియదు. నాకు హాస్టల్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ చెల్లిది వీడియో వచ్చింది కదా మేడం, ఆ మాట్లాడిన అబ్బాయి వాళ్ళ చెల్లిదే వచ్చింది. ఆ గ్యాంగ్ వాళ్ళలో ఉన్న అబ్బాయి ఇప్పుడు అది స్ప్రెడ్ చేసిన అబ్బాయి అని నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, అక్కడ నాకు తెలిసింది. కెమెరాస్ కూడా దొరికాయి అంటున్నారు. ఆమె కూడా దొరికాయని చెప్పి వాళ్ళు అందరూ ఏమో తెలియదు. ఆ అమ్మాయి రూమ్ లోకి మీలో ఎవరైనా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళారా? మన మేడమ్స్ ఎవరికన్నా దొరికిందా? మన మేడమ్స్ తెలియకుండా మనకు తెలియకుండా కెమెరాస్ ఎలా దొరుకుతాయి ఆ రూమ్ లో? ఎవరు ఇన్కేస్ ఏ ఒక్క బయట మనిషి మీరందరిలో అవ్వాలి, లేదా ఎవరైనా సారాలు కానీ ఎవరైనా చూడమంటే మేము మా ఆధ్వర్యంలో జరగాలి. ఏది మా ఆధ్వర్యంలో ఇంతవరకు అది సాక్షి అది ఎవరు చూసారు? ఎవరైనా అది ప్రతిదీ ఇంతే. ఇంకా
సైలెంట్ అయిపోండి. ఇది ఒకళ్ళది కాదు సమస్య, అందరూ చెండాలి. సో ఇది ఎవరి కాదు సైలెంట్ గా ఎవరి రూమ్ లో కాదు బెస్ట్ గ్రూప్ గా ఉండి ఇలాంటి విషయాలు బయట చర్చించుకునే అయితే కాదు. రేపు ఇంకా ఒక ఎన్ని గంటలు ఉంది ఇంకా మేబీ మాకు సంబంధం లేదు. ఏంటంటే అమ్మాయి కదా మేడం, ఒకరికి ఇప్పుడు చాలా మంది స్నానం చేసి హాస్టల్ అంటే అందరిది అదే అందరూ వచ్చి మాట్లాడుతాది వస్తుందో సౌమికాది వస్తుందో యామినీది వస్తుందో బ్యాడ్ నేమ్ వస్తే అందరూ అది దాని గురించి నేనేం మీరు వచ్చినందుకు నేనేం అంటలేదు. వాట్ ఈస్ వాట్ అనేది ఆగండి. 12 గంటలు ఆగండి, ఇంకో 12 గంటలు ఆగండి. రేపు సార్ ఎన్నింటికి వస్తారు మేడం? మేము క్లాస్ కాలేజ్ ఎలా మానేస్తాం. రేపు మామూలు రోజు వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళేసరికి మిమ్మల్ని ఫోన్లో ఆపండి టయానికి వెళ్ళండి అని చెబుతున్నారుగా. మీరు చూస్తున్నారా మీరే? రేపు మార్నింగ్ బట్టి అర్థం పెట్టుకుని సార్తో మాట్లాడుకుని తెచ్చుకున్నాక అది మీ ఇష్టం, నేనేం కాదన్నా. కానీ తను వెళ్ళేటప్పుడు కూడా ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు కామ్గా వెళ్ళకుండా మా వైపు చూసి ఇలా వచ్చి ఇలా రియాక్షన్ ఇచ్చుకుంటే ఇంటికి ఏదో ఆ అమ్మాయి మా అమ్మాయి తెలిసిందే, వాళ్ళు ఏం అనలేదు. వెళ్ళేటప్పుడు వాళ్ళే మమ్మల్ని అమ్మివ్వండి. ఇప్పుడు ఏంటనేది ఆగండి, అలా కాదు. రేపు మీకు ఒక విట్నెస్ ఉంటుంది. మీరని ఆ అమ్మాయిని ఏముంది ఇంకా ఇదిగోండి మేము ఇచ్చేసాము, ఇప్పుడు వెళ్తా ఇలా ఇట్లా చేసిందండి మమ్మల్ని, మీ వైపు సపోర్ట్ అవుతుంది కదా, అది మీరెందుకు మిస్ చేస్తున్నారు? సొల్యూషన్ ఎందుకమ్మా? అసలు వెళ్ళింది అనేది మీరు ఎందుకు నమ్ముతున్నారు అంటే అన్నీ వస్తాయి రేపు అన్ని వస్తాయి. నేను మీరు సార్ అందరూ కూర్చుంటాం. నేను సారాల ముందు నేను కూడా కూర్చుంటాను. అది రేపు మార్నింగ్ అయితే నేను ఎవరు కాలేజ్కి మీరు పిల్లలు వెళ్ళివ్వండి. మీరు సార్ ఎక్కడికి వెళ్ళరు, వచ్చిన వాడు సార్ ఎక్కడికి వెళ్ళరు. మేడం ఒక సార్ ఫుడ్ విషయంలోనే డోర్ మూయించి పంపించారు. అసలు ఉంటే ఉన్నది వెళ్తే ఫుడ్ విషయంలో చెప్పారు. ఇది అలా చెప్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మామూలు విషయం కాదు కదా, ఇది మామూలు విషయం కాదు కదా. దీనికి ఎందుకు అలా చెప్తారు? అసలు ఇదిగో మీరు అసలు దాన్ని ఎక్స్టెండ్ చేయకండి ప్లీజ్. లేదు అని ఒక దాని మీద ముందు ఇది పాజిటివ్ గా ఉండండి. అది దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవద్దు. డిస్టర్బ్ అవ్వాలి. ఎన్ని రోజులైంది ఇది జరిగి? 3 రోజులు మీరు మార్నింగ్ తినాలంటే సొల్యూషన్ వస్తుంది. ఏంటది? అది కామ్గా ఉండాలి. రేపు నేను కూడా ఎర్లీగానే వచ్చేస్తాను. అన్ని బిందులు కానీ అమ్మాయి తప్పు లేనప్పుడు మాతో మాట్లాడచ్చు కదా. కాసేపు ఆగండి, కాసేపు ఆగండి. ఆగండి మేడం, మీరు మాట్లాడకండి. ఆగండి అమ్మ ఒక నిమిషం.
ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఆ అమ్మాయి చెప్తుందో ఆ అబ్బాయి చెప్తుందో నీకు ఒకరు చెప్పారు వీళ్ళందరూ ఏమైపోతారు మనకు ఉన్నారు. అర్థమైందా? మనకు స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఏది ఏమి అవ్వదు. చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పోనీ ఒకళ్ళు చెప్తే పాస్ ఆన్ అవుతుంది. ఏమీ జరగదు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఏమి కాలవు, ఏమి అవ్వదు. నేను సార్తో చెప్పాను, సారు ఇట్లా వీళ్ళు చేయండి ఇట్లా అనేది నాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. అది నా రేపు అది బ్లేమ్ అవుతుంది. నేను అందరికీ నేను నాకు ఈ 1200 మంది తరఫున ఉంటాను. నేను అర్థమైందా? మెజారిటీ వైపు ఏంటి? మెజారిటీ ఇప్పుడు నేను రైటో నువ్వు రైటో నాకేం తెలియట్లేదు. తెలియనప్పుడు నేను ఎలా చిన్న విషయాలు పెద్ద విషయాలు కాదు. నేను హైయర్ అథారిటీ చెప్పినప్పుడు ఆ హైయర్ అథారిటీ ఆయనతో మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం జరుగుతుంది? ఎవరు గుడివాడ నుంచి ఎవరు వస్తారు? సురేంద్రబాబు గారు గుడివాడ నుంచి వస్తారా? ఎంతమంది మీకు ఎవరో చూస్తున్నాడు కాదు చెప్పరంటారా? అన్నీ ఉంటాయి. ఒక నిమిషం ఆగండమ్మా. సారాలను పిలిపించండి. అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోలేదు మీరు. ఏం లేదమ్మా, రేపు సార్ వచ్చి మాట్లాడతారు. ఏమి ఉండదు, మీరు ఇవన్నీ ఏం లేదు వెళ్ళమంటే అది వెళ్ళండి. రేపు కాలేజీకి వెళ్ళండి, అందరూ ఉంటారంట, మాట్లాడతారండి. మీరు మాట్లాడతారా నేను మాట్లాడినా? ఏదైనా ఒకటి చెప్పండి. ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు? అసలు అల్లరి చేసుకునే విషయం ఇది. అమ్మాయి దగ్గర మీకు ఫోన్ తీసుకోకుండా ఎందుకు పంపించారు? ఈలోపు కాపులు పట్టుకుంటే ఏముంది ఉపయోగం? వాళ్ళు ఇంకా వీడియోస్ ఇంకో 10 మందికి ఇదైతే మా పరిస్థితి ఏంటి? సారాలు రమ్మనుంది. మీరు ఎంతమంది ఇచ్చేస్తారంటే మీరు మెజారిటీ మంది సపోర్ట్ లేదు. ఇంకొక అమ్మాయి ఫైల్ అమ్మాయి అమ్మాయి సరే అదే చెప్పానండి. నేను నా ఐడియా నేను చెప్పానమ్మా. సార్తో మాట్లాడుతున్నాను. అది అలాగే చెప్తానమ్మా. ఫోన్ తీసుకోమన్నారు, మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు. ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి మేడం వెళ్ళి తన ఫోన్ తీసుకున్నాక స్విచ్ ఆఫ్ చేసి తను స్విచ్ ఆఫ్ చేసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.